హాయ్ వ్యూస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు డిజిటల్ స్కిల్స్. సో నిన్నటి వీడియోలో మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ రికార్డర్ అంటే ఈ స్క్రీన్ రికార్డ్ని మనం ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ రికార్డర్ అనేది ఏ విధంగా దాని యొక్క యూజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి క్రోమ్ నోటిఫికేషన్స్ అంటే మనం క్రోమ్ నోటిఫికేషన్స్ అనేవి మనకి అవసరం లేకపోతే అంటే మనకి అన్వాంటెడ్ మెసేజెస్ అనేవి క్రోమ్ నుంచి వస్తుంటాయి. సో అలాంటి మెసేజెస్ అనేవి ఎలా చేయాలి, డిలీట్ చేయాలంటే మనకి పూర్తిగా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అయితే మనం క్రోమ్లోకి వెళ్ళాలండి. చాలామందికి ఏంటంటే క్రోమ్ నుంచి అన్వాంటెడ్ మెసేజెస్ అవి వస్తుంటాయి. సో అవి రాకుండా ఆపేయాలి అనుకుంటే ఇక్కడ క్రోమ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ క్రోమ్ అని ఉంది కదా, క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో ఈ చూడండి గూగుల్ అని ఉండి పైన నా ప్రొఫైల్ ఐకాన్ ఉంది, పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ న్యూ ట్యాబ్, న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్, హిస్టరీ, డిలీట్, బ్రౌజింగ్, డౌన్లోడ్స్, బుక్ మార్క్స్, రీసెంట్ ట్యాబ్స్, సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఏదైతే ఉందో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మన మెయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సెర్చ్ ఇంజిన్, గూగుల్, పాస్వర్డ్ మేనేజర్, పేమెంట్ మెథడ్స్, అడ్రసెస్ అండ్ మోర్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, సేఫ్టీ చెక్, నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఈ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే నాకు క్రోమ్ నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయి ఉన్నాయి, అంటే క్రోమ్ నుంచి నాకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. మనం క్రోమ్ నోటిఫికేషన్స్ మనకి రాకుండా మన అన్వాంటెడ్ మెసేజ్ అవి మనకు అవసరం లేవు అనుకుంటే ఈ క్రోమ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఆన్ చేసి ఉందో దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి క్రోమ్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి రావు. ఇక్కడ చూడండి, యూ హ్యావెంట్ అలౌడ్ నోటిఫికేషన్ ఫ్రమ్ దిస్ యాప్. సో మనకి ఈ యాప్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా రావు. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మీకు అవసరం అయ్యండి, మీకు ఏ సందర్భం వల్లైనా యూజ్ అయితే మాత్రం మళ్ళీ ఇదే సెట్టింగ్స్లోకి ఇలాగే వచ్చి ఈ క్రోమ్ నోటిఫికేషన్స్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ నోటిఫికేషన్స్ అనేవి అన్నీ కూడా వచ్చేస్తాయి. క్రోమ్ నుంచి అక్కడి నుంచి కూడా మీకు క్రోమ్ నుంచి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఏమీ లేదండి, క్రోమ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్రోమ్ అనే సింబల్ ఉండి కిందన దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇగోండి ఇక్కడ, అక్కడ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది, జస్ట్ ఇంతే. దాని మీద క్లిక్ చేస్తే యూ హ్యావెంట్ అలౌడ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ దిస్ యాప్. ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా ఈ యాప్ నుంచి మనకి రావు. దాని మీద మళ్ళీ మనం ఇంకోసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు మనం క్రోమ్ నోటిఫికేషన్స్ అనేవి ఆపేస్తాం, మనం ముందుకు వెళ్ళిపోదాం పూర్తిగా. ఎప్పుడైనా సరే మీకు క్రోమ్ నుంచి నోటిఫికేషన్స్ కావాలి, ఏవైనా మెసేజ్లు మీకు అవసరమైనవి ఏవైనా ఇన్ కేస్ ఉంటే మళ్ళీ అదే క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే మనం నోటిఫికేషన్స్ తీసామో ఆ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి జస్ట్ ఇలా దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి యాజ్ యూజువల్గా క్రోమ్ నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో మీరు మీ మొబైల్లో క్రోమ్ నోటిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.